నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలి. రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లాలోని విద్యుత్ వినియోగదారుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్ అధికారులను హెచ్చరించిన రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి. నంద్యాల క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను పార్నపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన. స్పందించిన జిల్లా అధికారులు. అస్సాంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం వెంటనే ఆపాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసన. కోవెలకుంట్ల పట్టణం గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో లారీ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ధరణి అనే యువకుడు మృతి. నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. పడకండ్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఏసీ కళ్యాణ మండపానికి 3 ఏళ్లకు లీజుకు ఇవ్వడానికి బహిరంగ వేలం. నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరూ సమన్వయంతో పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టి నివారించాలన్నారు. బ్రాందీ షాపులు, హోటళ్ల దగ్గర డిస్పోజబుల్ గ్లాసులు వేసి ఆ ప్రాంతాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని, వీటిపై పోలీస్, మున్సిపల్ యాంత్రాంగం దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు డ్రైనేజీ కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ తోపుడు బండ్లపై కుళ్లిపోయిన తినుబండారాలు విక్రయిస్తుంటారని, వీటిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. నమస్కారం. ఈ ఏడాది మొదటి నెల జనవరి నుంచి మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ, అలాగే ప్రతి మున్సిపల్ ఏరియా వార్డున కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర, ఆలోచనలు, ఆశయాల మేర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలి అన్న తపనతో ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ జూలై నెలకి వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి. కాబట్టి మొక్కజొన్న ద్వారా కొన్ని కవర్స్ తయారవుతాయి, అలాగే జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, వీటిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి అన్న ఆలోచనపై అవగాహన కల్పించాలి. మనం ఒక 15 రోజులు, నెల రోజుల సమయం వాళ్ళకి ఇచ్చి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకనూ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటే వారికి పెనాల్టీ వేసి తగు చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారో వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకుని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు, మన పరిసరాలను అశుభ్రపరచరు, అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు. చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ని వాటిని కాల్చివేస్తూ ఉంటారు, చెత్తనన్నింటినీ. వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది. నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా, నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు. మన అపరిశుభ్ర వాతావరణము, మనం చేస్తున్న పనులు, అలాగే మన హ్యాబిట్స్, వీటన్నింటి వల్లనే కూడా మనకి అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై
రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యుల వారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండ్ వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల జిల్లాలోని విద్యుత్ వినియోగదారుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వారి పట్ల నిర్లక్ష్యం వద్దని రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి విద్యుత్ అధికారులకు హెచ్చరించారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని నంద్యాల రూరల్, మహానంది బండి, ఆత్మకూరు, వెలుగొండ, పాణ్యం, గడివేముల మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల గురించి విద్యుత్ ఆదాలత్ వినియోగదారుల ఫోరం నిర్వహించారు. విద్యుత్ ఆదాలత్ చైర్పర్సన్ వి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు, సాంకేతిక సభ్యులు మధు కుమార్, స్వతంత్ర సభ్యులు డబ్ల్యూ విజయలక్ష్మి వినియోగదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వినియోగదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అందులో కొన్ని అద్దె ఇంటికి సంబంధించిన కరెంటు మీటర్ తన పేరు మీద వచ్చిందని ఓ మహిళ చెప్పగా అమ్మఒడి పడడం లేదని మహిళ ఫిర్యాదు చేశారు. అందుకు స్పందించిన రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వినియోగదారుల పట్ల విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించడం తగదని ఆయన విద్యుత్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, ఈ శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ ఈ అర్బన్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీ కట్టాలంటున్నారు. ఇప్పుడు దిగిపోయేది ఆదాని వల్ల వసూలు చేసేది లోకల్ డిపార్ట్మెంట్, వీళ్ళేమో కన్సిడర్ చేయాలి, ఖచ్చితంగా కట్టండి అంటారు. వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నారా లేదా, వాళ్ళ దగ్గర నుంచి ఎకనాలజీమెంట్ తీసుకోండి, మీరు బిగించినప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఎకనాలజీమెంట్ తీసుకోండి అని ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ మీరు ఇండియాలో చేసినటువంటి పని మొత్తం స్టేట్ అంతా అందరికీ ఇదే ప్రాబ్లం. ఏం లేదు సార్, ఓన్లీ లైటింగ్ లోడే ఉంది. ఇండస్ట్రీ వాళ్ళకి కేడబ్ల్యూఎక్స్ ఏది తెలియదు. వాళ్ళకి తెలిసింది యూనిట్స్ వచ్చిన అమౌంట్ కట్టేది. పాత రోజులలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కేడబ్ల్యూఎక్స్ ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం అందరికీ ఉపకారం. ఇది ఒక అసోసియేషన్ తరఫున ఫైట్ చేయాల్సి, అంటే అసోసియేషన్ తరఫున ఇండివిజువల్గా వెయిట్ ఉండదు సార్, మనం భరించడం వెయిట్ కూడా ఉండదేమో. అసోసియేషన్ తరఫున బిల్లు కింద తెస్తే మేకప్ చేస్తాం సార్. సార్ అత్తగారి పేరు మీద కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిస్తున్నారు. ఆధార్ కార్డు అప్పుడు నుంచి అటాచ్ అయిపోయింది సార్. అమ్మఒడికి కష్టం వస్తుంది. ఇది కదా ఇప్పుడు దాదాపు నంద్యాల డివిజన్ వారు
ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేటువంటి ఒక జ్యుడిషియరీ, దీన్ని మన CGRF అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిట్రెసల్ ఫోరం అంటాము. విద్యుత్ వినియోగదారుల ఫోరం ఇది. వినియోగదారుల ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో, రిటైర్డ్ జడ్జి వారు, సో వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఇవాళ 19 జూలై నాడు ఈ 2 సబ్ డివిజన్లు అంటాం మేము మా సంస్థ తరఫున, నంద్యాల డిస్ట్రిబ్యూషన్ అంటే టౌన్కు సంబంధించిన సబ్ డివిజన్ను, ఆ తర్వాత ఒక 5 మండలాలు మహానంది, పాణ్యము, గడివేముల, నంద్యాల అండ్ వెలుగోడు, ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారులు ఈ విద్యుత్ అదాలత్లో వారి సమస్యలు ఏవైనా ఉంటే కన్జ్యూమర్ ఫోరం యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీ ఆంజనేయ శర్మ గారికి వినతులు ఇచ్చి వాటి పరిష్కారాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను పార్నపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో స్పందించిన జిల్లా అధికారులు ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ లో ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉండి కొంతమంది స్వార్థం పార్నపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి అయితే మా పిల్లలను పంపించమని ఆందోళన చేయడంతో జిల్లా అధికారులు స్పందించి అక్కడి నుంచి ఎస్పీ రెడ్డి కాలేజీలకి మార్చడం జరుగుతుందని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వారి ఆందోళన విరమించారు. అయితే ఎస్పీవై రెడ్డి కాలేజీలో అన్ని సదుపాయాలు, ఆహ్లాదకరమైన గ్రౌండ్, విద్యార్థులకు సెక్యూరిటీ ఉండటంతో ఉన్నతాధికారులు అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న కాలేజ్ అధికారులతో మాట్లాడి ఎస్పీవై రెడ్డి మహిళా కాలేజీలోకి మార్చడం జరుగుతుందని అక్కడ ఏర్పాట్లను వర్తించడం జరిగింది. తొందరలో ఏపీ మోడల్ స్కూల్ ఎస్పీవై రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసనలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు అస్సాంలోని పేదలు మరియు మైనార్టీలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వ బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తుందని, పేదలు, అణగారిన వర్గాల మరియు మైనార్టీ వారికి చెందిన ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అన్యాయమని, ఇటువంటి మూర్ఖపు చర్యలను మరియు రాజ్యాంగ విధ్వంస చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపాలని, దీనిని ప్రతి ఒక్క భారతీయుడు తీవ్రంగా ఖండించాలని తెలిపారు. ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ 2014 తర్వాత కేంద్రంలో మరియు అస్సాంలో అధికారంలో వచ్చిన బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ ముఖ్యంగా మైనార్టీలను హింసించి మైనార్టీలను బూచిగా చూపించి మెజారిటీ ఓట్లు పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎల్లవెల్లలా మైనార్టీలను ఇబ్బందులకు గురి చేస్తుందని, అందులో భాగంగానే అస్సాంలోని 1080 మంది పేదల మరియు మైనార్టీ వర్గాల గృహాలను రాత్రికి రాత్రి కూల్చివేసి అక్కడ ఉంటున్న వారిని తరిమేయడం జరిగిందని, దానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి ఫైరింగ్ కూడా జరపడం చాలా హేయమైన చర్యని, ఇటువంటి మతోన్వాద పార్టీని ప్రతి ఒక్కరూ కలిపి వ్యతిరేకించాలని మరియు ఈ బీజేపీ సిద్ధాంతాలను భూస్థాపితం చేసే వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతుందని మరియు ముఖ్యంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బాధితులకు సహాయార్థంగా ముందుంటామని తెలిపారు. మరియు వెంటనే అస్సాం ప్రభుత్వం ఇటువంటి హేయమైన చర్యలను ఆపాలని, కూల్చిన ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వడం వారి బాధ్యతని, వెంటనే బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పనిచేశారా? పెట్రోల్ రేటు తగ్గించడం కోసము, నిత్యావసర ధరలు తగ్గించడం పనిచేశారా? లేదు. ఎప్పుడు చూసినా గొడవలు. వీళ్ళే జేఏనీని నాశనం చేశారు, స్టూడెంట్ లీడర్లను జైల్లో పెట్టారు, మరియు కార్మికులకు చట్టాలు తీసుకొచ్చి కార్మిక వ్యవస్థను నాశనం చేయడానికి చూస్తున్నారు. రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను నాశనం చేస్తున్నారు. మరియు అదే విధంగా కార్మికులకు లేబర్ కోడ్ కూడా తెచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక్క పని 2014 తర్వాత ఒక్క బీజేపీ ఒక్క మంచి పనిని చేసిందా? ఒక్క కాలేజీ నిర్మించినారా? ఒక్క యూనివర్సిటీ నిర్మించినారా? ఒక్క ఎయిర్పోర్ట్ నిర్మించినారా? ఒక్క రైల్వే స్టేషన్ నిర్మించారా? మీరు ఏమీ లేదు. మీరు నిర్మించిన
బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, మీరు నిర్మించిన ప్రతి షెడ్లు కూలిపోతున్నాయి, కానీ మీరు ప్రజల కోసం ఏం చేయడం లేదు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి, ఓట్లు తీసుకోవాలనే ఏకైక ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇటువంటి బీజేపీ మతతత్వ ఫ్యాషన్లకు, మతతత్వ మూర్ఖులకు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మీరు ముందుకు సాగితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క భారతీయుడు, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ఎదిరించి పోరాడతారని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కేవలం ఓట్ల రాజకీయాల కోసం అస్సాంలో, అదేవిధంగా ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ లో, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేవలము మైనార్టీలకు చెందిన ఇళ్లను కూల్చడము ఇది దుర్మార్గమైన చర్య. దీనికి ఎస్డీపై చేస్తున్న పోరాటానికి ఇన్సాఫ్ కమిటీ కూడా పూర్తి బలపరుస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న బీహార్ లో చూస్తామా, ఇవాళ ఎన్నికల ముందే ఓట్ల రాజకీయాల కోసం మైనార్టీలకు చెందిన ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతుంది. అదే విధంగా ఇవాళ దేశంలో కూడా ఓట్ల శాతం తగ్గించడానికి ఇవాళ అనేక కుట్రలు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానము రూపుమాపకపోతే రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఈ దేశం అనేది లౌకిక వ్యవస్థ, హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి అందరూ కలిసికట్టుకున్న దేశం. అటువంటి దేశంలో కేవలం ఓట్ల కోసము ఇలా మీరు ఓట్ల రాజకీయాలు చేస్తున్నందుకు ఇది దుర్మార్గ చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా చూస్తున్నాం ఇవాళ అస్సాంలో దాదాపు వేలాది మంది ఇళ్ళు పూరి గుడిసెలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు సమగ్ర విచారణ జరిపించండి. దాని తర్వాత మీరు చర్యలు చేపట్టాలి. అవేం చెప్పుకోకుండా వారికి ఏమాత్రము నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా బుల్డోజర్లు తెచ్చి ఇళ్లను కూర్చోవడం అనేది ఎంతవరకు సమం? దాంట్లో ఒక దానికి పాల్గొన్న ఎదిరించిన ఒక యువకుడు. కోవెలకుంట్ల పట్టణం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో లారీ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ధరణి అనే యువకుడు మృతుడు ధరణి తల్లితో కలిసి పట్టణంలోని వందే మార్ట్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు. కోవెలకుంట్ల పట్టణంలో స్వచ్ఛ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాద విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను గమనించారు. ప్రమాదంలో యువకుడు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి బీసీ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సందర్భంగా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది నిర్వహించారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే అంటూ పోలీస్ సిబ్బంది చేయి కలిపి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.
నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు మోడీ చేసిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ సందర్భంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ను శుభ్రపరచడమైనది. స్వచ్ఛ భారత్ అండి స్వచ్ఛ దివాస్ 3వ శనివారము స్టేషన్ ను శుభ్రపరచడమైనది. ఆడికి వచ్చింది. ఆలగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పడకండ్ల ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజ్ సమస్య ఉందని తెలియజేయగా 25 లక్షల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేసి రేపటి నుంచే డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభం చేయాలని ఉన్నతాధికారులకు తెలియజేసిన మంత్రి నారాయణ. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలా స్వయంగా మంత్రులే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం చేయలేదని, కూటమి ప్రభుత్వం ప్రజలందరి మంచి కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. అడిగిన వెంటనే ఆలగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన మంత్రి నారాయణకి ఆలగడ్డ పట్టణ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, రాష్ట్రం అప్పుల పాల్లో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని, వైసీపీ నాయకులకు ఎలా పరిపాలించాలో కూడా తెలియదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. మేడం సార్ తెలుసు సమస్యలు ఉంటే చెప్పండి, ఏం కావాలా అడుగు. మంత్రి గారు వచ్చారు, ఏం కావాలి అడిగితే పొలాలు లేవా? పొలాలు ఎక్కడ లేవా? పైప్ లైన్ లేదు. స్తంభాలు టౌన్లో ఉండేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వైర్లు ఇంటి మీదకి వచ్చినాయి. నీళ్లు కూడా వర్షాలు పడినప్పుడు ఇదే ప్రాబ్లం, ఇళ్ళకి లోపలికి పోతాయి. ఇచ్చేది ముందుకు రామంచి. ఓకే మేడం, నన్ను రోడ్లు వేసాను ఎస్సీ కాలనీ కిలోమీటర్కి ఎంత వస్తుంది? కిలోమీటర్కి అంటే మామూలు 1 లాక్కి మనకి 40 మీటర్స్ వేసుకోవచ్చు సార్. 140 మీటర్స్. ఇక్కడ కావాల్సింది 1 ఫీట్ అయినా కాబట్టి దానికైతే 40 మీటర్స్. అవుతుంది మామూలుగా మనము 2.5 కిలోమీటర్స్. తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ఆళ్ళగడ్డకు రావడం జరిగింది. ఆళ్ళగడ్డలో కూడా ఎస్సీ కాలనీకి ఈరోజు శాసనసభ్యులు అఖిలప్రియ గారితో ఇక్కడ రావటం, ఈ కాలనీలో తిరగడం జరిగింది. ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే, సార్ డ్రైన్స్, మాకు డ్రైన్స్ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, చూడండి రోడ్డు మీదే నీళ్లు పారుతున్నాయి, ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతుంది, అది వాస్తవం. ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతున్నాయి, అది వాస్తవం. డ్రైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడే శాసనసభ్యులకు కూడా చెప్పాను, ఈ కాలనీ వరకు డ్రైన్స్ కట్టేదానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తాం, ఇమీడియట్గా స్టార్ట్ చేసుకునే యాక్షన్ చెప్పడం జరిగింది. ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేసింది. అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలని తెలియదు. ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక 20,000 జీతం వస్తుంటే ఆ 20,000 జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి ఎంత ఇవ్వాలా, ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా, కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఈఎంఐలు ఏదైనా బ్యాంకులు కట్టాల్సి, ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు.
వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు. కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఈ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నామంటే మనందరం కడుతున్నాం. మనం అందరం కట్టే ట్యాక్సుల్లో ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకుంటే ఒక ఇండివిజువల్ అయినా అప్పు తీసుకున్న తర్వాత కట్టాల్సిన బాధ్యత. నంద్యాల మూలమఠంలో వెలసిన భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఎస్సీ కళ్యాణ మండపానికి 3 ఏళ్లకు లీజుకు ఇవ్వడానికి ఈ టెండర్ కమ్ సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వేణునాథరెడ్డి తెలిపారు. ఈ వేలం పాటలో పాల్గొను పాటదారుడు 1,00,000 డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు షరతులు సంబంధించి ఆలయ ఈవో గాని భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠ కార్యక్రమంలో గాని సంప్రదించాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడానికి మూలమఠం నందు వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చెందిన ఏసీ కళ్యాణ మండపమును 3 సంవత్సరములకు అనగా 10/8/2025 నుండి 9/8/2028 వరకు కౌలుకు లీజుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలం పాటలో పాల్గొంచిన వారు ₹1,00,000 ముందుగా ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనవచ్చును. ఈ వేలం ఈ టెండరు మరియు సీల్ టెండరు బహిరంగ టెండరు 3 విధాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టెండర్ సంబంధించిన షెడ్యూల్ను ప్రతిరోజు ఉదయం దేవస్థానం కార్యాలయంలో 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత కార్యాలయం నంద్యాల పట్టణం బస్టాండ్ దగ్గర సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయం నందు ఈ టెండరు షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వారందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఈ టెండర్ తీసుకోవాల్సిన కోరుచున్నాము. ఈ టెండర్ను 29/7/2020 తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వేలంపాట దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు జరుగును. కాబట్టి ఎవరైనా పాటలో పాల్గొల్చిన వారు ముందుగా ₹1,00,000 ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలి. రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లాలోని విద్యుత్ వినియోగదారుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్ అధికారులను హెచ్చరించిన రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి. నంద్యాల క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను పార్నపల్లెకు మార్చడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన. స్పందించిన జిల్లా అధికారులు. అస్సాంలోని పేద మరియు మైనార్టీ వర్గాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం వెంటనే ఆపాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త నిరసన. కోవెలకుంట్ల పట్టణం గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో లారీ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ధరణి అనే యువకుడు మృతి. నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. పడకండ్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఏసీ కళ్యాణ మండపానికి 3 ఏళ్లకు లీజుకు ఇవ్వడానికి బహిరంగ వేలం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.